నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కొడుకులే కన్న తల్లిని కష్టాలు పెడుతూ కన్నీరు పెట్టిస్తున్నారని ఓ కన్న తల్లి ఆవేదన. ఖమ్మం జిల్లా పాతలింగాల గ్రామం సంగమ్మ తన భర్త చనిపోయి 2 సంవత్సరాలు కావస్తుందని తన కన్న 2 కుమారులు తనను పట్టించుకోవట్లేదు అని తన చిన్న కొడుకు అంజయ్య తన పేరు మీద ఉన్న 2 ఎకరాల భూమిని తనకు తెలియకుండా తన చిన్న కోడలి పేరున మార్చుకున్నాడని, తన ఇంటికి రానియకుండా చేనుకు రానియకుండా నాతో గొడవపడి నా చేయి విరగొట్టి నన్ను విచక్షణ రహితంగా కొడుతున్నాడని, అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, తన చిన్న కొడుకి బస్సు డ్రైవర్గా ఉద్యోగం ఉన్నందున తనకు రావాల్సిన గవర్నమెంట్ పెన్షన్ కూడా ఆపివేశారని, కొడుకులు దరిచేరనీయక ఓ ముద్దు అన్నం కొరకు అనేక ఇబ్బందులు పడుతూ అడుక్కు తింటున్నానని, నా భూమిని నాకు ఇప్పించి తన కొడుకులు తనను చేస్తున్న ఇబ్బందుల నుండి న్యాయం జరిగే విధంగా సహకరించాలని ప్రాధేయపడుతున్నా అని ఓ వృద్ధ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు సంగమ్మ, మాది పాతలింగాల. నా కొడుకు ఒకటి చిన్నోడికి బస్ డ్రైవర్ ఉద్యోగం, పెద్దోడు 50 రోజులతో బతుకుతాడు. నా భర్త చచ్చిపోయి ఇప్పుడు రెండో సంవత్సరాలు నడుస్తుంది. నేను కలెక్టర్ కాడికి పోయినా, మండలం ఆఫీస్ కాడికి పోయినా, మా ఊరు దొరవారు గోపాయ దొరవారు కాడికి పోయినా, ఎక్కడికి పోయినా కూడా కాంపేట్ పోలీసుల కాడికి పోయినా కూడా నన్ను ఏం పట్టించుకోవట్లేదు. ఎక్కడ న్యాయం జరగటం లేదు. ఇంకేం చేయాలమ్మా అంటున్నారు. నేను ఆడిపోతే ఇక సత్తే నాకు బాధ. నా ప్రాబ్లం ఇదే తండ్రి. అది నా కొడుకు 2 ఎకరాలు నాది భూమి నాకు ఎరకలేకుండా కోడల పేరు మీద పెట్టి రాజించుకొని ఇంటికి రావద్దు, నా చేనికి రావద్దు అని నన్ను పెట్టరాని బాధలు పెడుతుంది. 2 తమ్ములు కొడితే ఇంకో పక్కన నొక్కి చెప్పు కాలుతో దొక్కిండు, చెప్పు కాలుతో తొక్కిండు, చెయ్యి కొట్టిండు. ఉదము నాకు చెప్పలేని బాధలు పెడుతుండు ఆయన. ఇక్కడ అన్నానికి నన్ను కొట్టి తిరుగుతాడు, కానీ నాకు ఇవ్వకుండా కూడా ఇచ్చినని చెప్తాడు. ఆయనకు ఉద్యోగం ఉంటాను, నాకు పింఛన్ రాదంలే. అట్లా కూడా చెప్పుతూనే ఉండ, చిన్నకి పెద్దకి అందరికీ చెప్తున్నా. ఎవరికి చెప్పుకున్నా చెట్టు కన్నా నేడుంది, కానీ నాకు నీడ లేకుండా అయింది. నా చిన్న కొడుకు అంజయ్య నాకు ఎరక లేకుండా నా భూమి ఆయన భార్య పేరు మీద రాధించుకొని నన్ను చిప్పర హింసలు పెడతాను. నాకు న్యాయం చేయండి, మీరు ఎవరన్నా కానీ నా భూమి నాకు ఇప్పియండి. నా భూమే నా కొడుకు అనుకుంటా. నేను చచ్చిన దాకా నా భూమి నన్ను జాతినోడికే నా భూమి. కానీ నా కొడుకు నన్ను కట్టుకని హింసలు పెడతాడు. ఎక్కడికి పోయినా కూడా డబ్బు పెట్టి కొనుక్కున్నట్టు చేస్తాడు వాళ్ళని. నన్ను నాకు ఇటానికి చేత కాదండి, కొడుకులు ఇటానికి వాళ్ళకి ఇటానికి చేతలు అవుతుంది. నాకు ఇక ఎక్కడికి పోయినా న్యాయం జరగట్లేదు. ఇక నా కొడుకు ఇక్కడ కూడా పెట్టలేదు. ఆయన ఉద్యోగం చేపట్టి నాకు పింఛన్ కూడా రావడం లేదు. ఇక నాకు సావే మారడం అని నాకు ఇక సావులే నిర్ణయించుకున్నా. ఇక నాకు అంత మించిన దరి దొరకటంలే, సాగు దొరకటంలే. నన్ను ఎట్లన్నా చేసి మీరు నన్ను దరి చేయాల్సింది నాయన. మీకు అందరికీ నమస్కారాలు, పెద్దలకి చిన్నలకి అందరికీ నమస్కారాలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.